మీ నాన్న చనిపోయినప్పుడు ఏడుస్తావా అని అడిగారంట. అస్సలు ఏడవను సార్, అస్సలు ఏడవ. మరి కన్నతండ్రి చనిపోయినప్పుడు ఏడవా? ఏడవను సార్. కన్నతండ్రి అంటే ప్రేమ లేదా? మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఏడ్చానో లేదో మా నాన్నకేం తెలుస్తుంది? అరే కన్నతండ్రి చనిపోయిన దానికి నాకు ఏడవ, నీకు ఆ ఫీలింగ్ లేదా? నా తండ్రి బ్రతుకున్న దినాల్లో నేనెప్పుడు నా తండ్రికి నవ్వును పుట్టించా, ఆనందాన్ని పుట్టించా, సంతోషాన్ని పుట్టించా. ఆ ధైర్యం నాకున్నది కాబట్టి మా నాన్నను నెమ్మదిగా ప్రభు దగ్గరికి పంపించాను అన్న ధైర్యం నాకున్నది కాబట్టి మా నాన్న చనిపోయిన సంతోషంగా నేను సాగనంపుతా. ఎందుకో తెలుసా? నా తండ్రి బ్రతుకున్న దినాల్లో తండ్రి నేర్పించిన వాడిని కాదు, తండ్రి దుఃఖానికి కారకుడైన వాడిని కాదు. నన్ను బట్టి ఏనాడు నా తండ్రి వీడిని ఎందుకు కన్నాను రా బాబు, ఇలాంటి వాడు నా కడుపుని ఎందుకు పుట్టాడా, వీడు పుట్టకుండా ఉంటే బాగుండేదని ఏనాడు నా తండ్రి అల్లా. ప్రతి క్షణం ముత్యం లాంటి కొడుకుని దేవుడు నాకు ఇచ్చాడు. ఇస్సాకు లాంటి కొడుకుని దేవుడు నాకు ఇచ్చాడు. దానియేలు లాంటి కొడుకుని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రతిరోజు నా తండ్రి ఎద నన్ను బట్టి ఉప్పొంగుతూ ఉండేది. ఇంకెందుకు ఏడుస్తా సార్? మా నాన్న ప్రతిరోజు నన్ను బట్టి సంతోషించేవాడు, నా తండ్రిని బట్టి నేను సంతోషించేవాడిని. మా నాన్న మరణదినం కూడా ఆనందంగా నేను కొనసాగించాలని ఆశపడుతున్నా. అయ్యా ఒకసారి నా వైపు చూడు, నిన్ను సూటిగా అడుగుతున్నా, నీ భార్య నిన్ను గూర్చి మాట అనగలదా? అయ్యా నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడ్డా, నిన్ను బట్టి నేను నెమ్మదిగా బ్రతుకుతున్నా, నిన్ను బట్టి నేను సంతోషంగా బ్రతకగలుగుతున్నా, నీలాంటి మంచి భర్తను దేవుడు నాకు ఇచ్చాడయ్యా, నా బ్రతుకు ధన్యమైపోయింది. నీలాంటి మంచి భార్యను దేవుడు నాకు ఇచ్చాడమ్మా, నా బ్రతుకు ధన్యమైపోయిందని నీ భర్త నిన్ను గూర్చి మాట అనగలుగుతున్నాడా? నీ భార్య నిన్ను గూర్చి మాట అనగలుగుతుందా? నీ తల్లిదండ్రులు, ఎస్, నీ కడుపును పుట్టిన బిడ్డలు నిన్ను చూసి అమ్మా నీ గర్భాన పుట్టడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అమ్మా, నీలాంటి తండ్రి కడుపున పుట్టడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యత, నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడ్డాను నాన్న అని మీలో ఎవరైనా మీ తల్లిదండ్రులు మీ పిల్లలు మిమ్మల్ని కూర్చి ఆ మాట అంటే మిమ్మల్ని మించిన ధన్యురాలు ఇంకొకళ్ళు ఎవరు లేరు. ఒక సందర్భంలో కూడా అన్నా, అబ్రహామును లోతు వెంబడించడాన్ని బట్టి లోతు భాగ్యవంతుడయ్యాడు. నేను సిగ్గుపడినాను, తాను నాకు అబ్రహాము లాంటిది, నేను లోతు లాంటివాడిని. మా ఇద్దరి కలయిక ఇంత గొప్ప వ్యవస్థలు నిర్మించడానికి దేవుడు కృప చూపించాడు.